అంటే ఆ నిర్ణయాల మీద జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక 13th నవంబర్న వార్తల్లో ఉన్నటువంటి మరో ముఖ్యమైన కరెంట్ అఫైర్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దశలో ఉంది ఇది. ఇంకా చట్టం కాలేదు. సో ఏంటి సార్ ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఇంపార్టెంట్. ఏంటి? తీవ్రమైన నేర ఆరోపణలు లైక్ మర్డర్ ఇలాంటి ఒక తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే 30 days కంటిన్యూస్గా నిర్బంధంలో కనుక ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినటువంటి బిల్ ఇది. ఎన్నవది? 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. వరుసగా 30 రోజులు తీవ్రమైన నేరారోపణతోటి అరెస్ట్ కాబడి ఉన్నట్లయితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారట, తొలగించడానికి వీలు కల్పిస్తుంది. అయితే చాలా పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలపడంతో ఈ బిల్లును పరిశీలించడం కోసం భాజపా ఎంపీ అపరాజితా సారంగి, సీజ్ ఎ ఉమెన్, అపరాజితా సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని వేయడం జరిగింది. సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేయడం జరిగింది. పేరు గుర్తుపెట్టుకోవాలి, అపరాజితా సారంగి. బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి. మొత్తం మెంబర్స్ 31 మెంబర్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఏపీ కరెంట్ అఫైర్స్, ఆ రోజు ఉన్నటువంటి ఏపీ కరెంట్ అఫైర్ ఏంటి అంటే, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో పేదల గృహ ఇళ్ల ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కట్టించినటువంటి ఈ గృహ ప్రవేశ కార్యక్రమం ఫస్ట్ టైం నిర్వహిస్తుంది. ఎక్కడ నిర్వహించారని అడగవచ్చు. ఎక్కడ? చిన్నమండెం మండలం దేవగుడిపల్లి, అన్నమయ్య జిల్లా. అయితే 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఏ సమయానికి? 2029 నాటికి. ప్రస్తుతము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, పేదలు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పట్టణాల్లో అయితే 1,50,000, పల్లెల్లో అయితే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అయితే రాష్ట్రం మాత్రం తన వాటాగా బీసీలు, ఎస్సీలు అయితే 50,000 యాడ్ చేసి ఇస్తుంది. ఎస్టీలు అయితే 75,000 యాడ్ చేసి ఇస్తుంది. ఈ ఫిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇల్లు అంటే 4 గోడలు కాదు, అది భవిష్యత్తుకు భరోసా అంటూ మాకు ముఖ్యమంత్రి చెప్తారు. ఈ సమయంలో మీరు పేదల ఇంటి నిర్మాణం గురించి మెయిన్స్లో అడిగితే అట్లాంటి కొటేషన్స్ వాడుకోవాలి. ఎకానమీలో ముఖ్యంగా ఇల్లు అంటే 4 గోడలు కాదు, అది భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నిర్మాణం అని ఆయన అంటారు. అట్లాంటి కొటేషన్స్తో స్టార్ట్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి నిజంగా. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన ఒకటి చూడండి, మైనార్టీలకు కూడా 50,000. ఇక్కడెక్కడ కూడా మైనార్టీల ప్రస్తావన లేదు ప్రస్తుతం. మైనార్టీలకు కూడా 50,000 రాష్ట్ర వాటాగా అందించాలనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక క్విక్ ఫ్యాక్ట్స్, ఆ రోజు ఉన్నటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ కొన్ని చూడండి. విశాఖపట్నంలో 15,000 కోట్లతోటి 300 మెగావాట్ల సామర్థ్యంతో, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు న్యూయార్క్లో ఉన్నటువంటి టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ముందుకు వచ్చిందట. ఇట్లాంటివి అడుగుతాడు. ఇప్పుడు ఎక్కువ ఏపీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామినర్ ఆ దిశగా ఫోకస్ చేస్తాడు. న్యూయార్క్ బేస్డ్ సంస్థ టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్. ఇప్పుడు ఎక్కువ డేటా సెంటర్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ రావడంతో రకరకాల డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ డేటా సెంటర్ ఏ సంస్థ ఎక్కడ పెడుతుంది అనేది స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఇక్కడ ఆ రోజు వార్తల్లో ఉంది అడోబీ సిస్టమ్స్. ఐడియా ఉంది కదా? అడోబీ సిస్టమ్స్ సంస్థ చైర్మన్ అండ్ సిఇఓ శంతను నారాయణ్ వార్తల్లో ఉన్నారు. తెలుగు వ్యక్తి ఈయన కూడా, ఇంపార్టెంట్. ఇక ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సుజలాన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది.
ఏది? సుజలాన్. ఈ సుజలాన్ చూడండి, దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహించబోతోంది. దేశంలో అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటి అంటే గ్రీన్ టెక్నాలజీ అంటే లైక్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ, విండ్ ఎనర్జీ టెక్నాలజీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ టెక్నాలజీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్. వాటిల్లో ఉన్నటువంటి పని చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క స్కిల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఈ సోలార్ ప్యానల్స్ని ఎలా బిగించాలి, ఒక ప్లాంట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, విండ్ ఎనర్జీ తీసుకోండి, ఆ విండ్ మిల్స్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, నాలెడ్జ్ని అందించేందుకు ముందుకొచ్చినటువంటి సంస్థ రాష్ట్రంలో సుజలాన్. ఫ్రెండ్స్, ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ విద్యుత్ అవసరం ఉంది కదా, విద్యుత్ అవసరం లేని డెవలప్మెంట్ లేదు. వితౌట్ ఎనర్జీ దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఎట్ ఆల్, ఐఎమ్ షూర్. విద్యుత్ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటుంది? కంప్లీట్గా రెన్యూవబుల్ ఎనర్జీనే. మీరు చూడండి, ఏపీ ఫోకస్ అంతా ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీనే. థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్కి అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుందని న్యూస్ పేపర్లో మీరు చూడరు. ఎంతసేపు రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో అలాంటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో పనిచేసే సంస్థ ఇది, ప్రైవేట్ సంస్థ సుజలాన్. ఇది అతిపెద్ద హరిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తుంది. సో దట్ మనము ఈ గ్రీన్ టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకుంటారు మన యువత, సో దట్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్స్లో పాలు పంచుకుంటారు అనేది ఐడియా. సరే చూడండి, ఇదట సుజలాన్ అనంతపురం జిల్లాలోని కూడేరు వద్ద. సుజలాన్ అనే కంపెనీ ఈ విండ్ మిల్ యూనిట్, బ్లేడ్స్ తయారు చేస్తారట. బ్లేడ్స్, విండ్ మిల్స్లో బ్లేడ్సే మెయిన్ కదా. ఆ బ్లేడ్స్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనుందట. ఎక్కడ? అనంతపురం జిల్లా కూడేరు దగ్గర. ఇదే కంపెనీ అంటే ఈ సుజలాన్ కంపెనీయే టాటా పవర్తో కలిసి, అంటే టాటా సంస్థతో కలిసి 6,000 కోట్ల పెట్టుబడితో 700 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనుందట. సో విండ్ మిల్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది ఇన్ అసోసియేషన్ విత్ టాటా పవర్. ఏది? సుజలాన్ కంపెనీ. ఎక్కడ? అనంతపురంలోని కూడేరు వద్ద. 2019 తర్వాత రాష్ట్రంలో ప్రారంభమవుతున్న తొలి పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. 2019 తర్వాత రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? సుజలాన్ అండ్ టాటా పవర్ వాళ్ళు కలిపి ఏర్పాటు చేస్తున్నటువంటి విండ్ మిల్ అన్నమాట. ఎక్కడ? అనంతపురం, కూడేరు. సో దేశంలో అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ సుజలాన్. రైట్. ఇక 14వ తారీఖు వచ్చేసింది. ఇది మీకు గూగుల్ డేటా సెంటర్ మీద ఎట్లా క్వశ్చన్ అడుగుతున్నాడో, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇది కూడా అలాగే. ఇప్పుడే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తన విద్యుత్ అవసరాల కోసం రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతుంది. ఈ దశగా అనేక ప్రైవేట్ సంస్థలను పెట్టుబడులకు ఆహ్వానిస్తుంది. అతి పెద్ద పెట్టుబడి ఏది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఇది అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతాడు దీని మీద మీకు. రెన్యూ పవర్ ప్రాజెక్ట్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 82,000 కోట్లు. ఎంత? 1, 2 కాదు, 82,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ అనేటటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది ఇటీవల. రైట్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కంపెనీలో ఒకటి రెన్యూ పవర్ అనేది. మీరు ఈనాడు పేపర్లో ఫస్ట్ పేపర్లో ఫుల్గా దాని గురించి రాసుకొచ్చారు. దీని స్థాపకులు ఎవరనేది కూడా ఇంపార్టెంటే. రెన్యూ పవర్ ప్రాజెక్ట్ సంస్థ యొక్క రెన్యూ పవర్ అనే సంస్థ యొక్క స్థాపకులు ఎవరు అంటే సుమన్ సిన్హా. 3 విభాగాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయబోతుంది. ఏం చేస్తారు సార్ ఈ రెన్యూ పవర్ వాళ్ళు? రెన్యూ పవర్ అనేది, రెన్యూ అనే సంస్థ పవర్ ప్రాజెక్టులు పెడుతుంది. ఏం ప్రాజెక్టులు పెడుతుందనే చూద్దాం. 3 విభాగాల్లో పెడుతుంది. ఒకటి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. గ్రీన్ హైడ్రోజన్ గురించి మీకు తెలుసు కదా.
ఎస్ఎన్టీ క్లాసెస్ మీకు ఆల్రెడీ రికార్డెడ్ వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ మీద ఒక రేంజ్లో చెప్పుకున్నాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన తర్వాత గ్రీన్ అమోనియం తయారు చేయొచ్చు అని ఆ వీడియోస్లో చెప్పాను నేను. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరిగిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని గ్రీన్ అమోనియం తయారు చేయొచ్చు. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతున్నారు ఒకటి. రెండోది సోలార్ అండ్ విండ్ ఎనర్జీ యూనిట్లను, లేదా రెండు కలిపి హైబ్రిడ్ యూనిట్స్ అంటాం. రెండు కలిపి ఎస్టాబ్లిష్ చేస్తే వీటిని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టాలన్నా, విండ్ ప్లాంట్ పెట్టాలన్నా మనకి సోలార్ ప్యానల్స్ కానీ, మాడ్యూల్స్ కానీ ఇట్లాంటివన్నీ కావాలి కదా. వాటిని తయారు చేసే యూనిట్స్ను కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. గతంలో రెన్యూ పవర్ ఇప్పటికే అనంతపురం జిల్లాలో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి 2.8 గిగావాట్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆల్రెడీ నిర్ణయం చేసుకుంది గతంలోనే. ఓకేనా, ఈ సమాచారం ఇంపార్టెంట్. రెన్యూ అనేటటువంటి సంస్థ మన రాష్ట్రంలో 82,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి గ్రీన్ అమోనియాను, సోలార్ అండ్ విండ్ ఎనర్జీని తయారీ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతుంది. ఆల్రెడీ ఇది అనంతపురం జిల్లాలో దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందని చెప్తున్నాం. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బెవరేజెస్ యూనిట్. బెవరేజెస్ అంటే ఇక్కడ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ వాళ్ళ బ్రాండ్ కాంపా కోలా చూసుంటారు. చూసారా కాంపా కోలా? ఈ కాంపా కోలాతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ని తయారు చేసేందుకు ప్రపంచంలోనే, ఇండియాలో కాదు, ఎక్కడ వరల్డ్లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజెస్, ఇవన్నీ బెవరేజెసే. ఈ బెవరేజెస్ యూనిట్ని రిలయన్స్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు చేయబోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రెండో అతిపెద్ద బెవరేజెస్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎస్టాబ్లిష్ చేయబోయేది రిలయన్స్ వారు. బెవరేజెస్ అంటే ఇవే. ఇక ఆ రోజు వార్తల్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ యాప్ త్రీమా యాప్. త్రీమా యాప్ అనేది వార్తల్లో ఉంది ఢిల్లీ ఎర్రకోట ఘటన పేలుళ్ల నేపథ్యంలో. సో ఫ్రెండ్స్, ప్రస్తుతము మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం అండ్ టెలిగ్రామ్ కూడా ఎక్కువగా వాడుతున్నాం. కానీ ఈ ఉగ్రవాదులు లేదా ఉగ్రవాద భావాజాలం ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నటువంటి యాప్ ఏదని భద్రతా దళాలకి తెలిసింది అంటే త్రీమా యాప్. త్రీమా యాప్ ఉపయోగిస్తున్నారట. ఇది భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది. ఏంటి సార్ ఇది అంటే, చూడండి, ఫోన్ నంబర్ అవసరం లేకుండా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఫ్రీ కాదు, 400 500 పే చేయాలి. పే చేస్తే మీకు ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ ఈ వాట్సాప్ టెలిగ్రామ్ల మాదిరిగా కాకుండా ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఫోన్ నంబర్ అవసరం లేకుండా. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఒక 8 అంకెల త్రీమా ఐడి వస్తుంది. ఈ ఐడి వస్తుంది. ఈ ఐడి ద్వారా చాటింగ్ చేసేసుకోవచ్చు, ఇంకా అయిపోయింది. సో దీనివల్ల యూజర్ ఎవరో కనిపెట్టలేము. నీ మెయిల్ ఐడి అడగల, ఫోన్ నెంబర్ అడగల, ఏమడిగింది? జస్ట్ డబ్బులు కట్టు అని అడిగింది. డబ్బులు కట్టావు, ఇన్స్టాల్ చేసుకున్నావు, నీకు ఒక 8 నంబర్ త్రీమా ఐడి వస్తుంది. దాంతో ఇక నువ్వు సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు సార్ ఈ యాప్ తయారు చేసిన మహానుభావులు అంటే స్విట్జర్లాండ్ వాళ్ళు. స్విట్జర్లాండ్లో ఏంటి అంటే గోప్యతా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అక్కడ. ప్రైవసీ అనే దానికి వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సర్వర్లు కూడా అక్కడే ఉన్నాయి. స్విట్జర్లాండ్ తయారు చేసినటువంటి యాప్ ఇది. సర్వర్లు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలియదు అసలు ఎవరు ఇది ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు ఇలా అని. మనం అడిగినా కానీ ఉపయోగం లేదు. సో ఇట్స్ ఏ పెయిడ్ యాప్, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా ఏమడుగుతారు అంటే మీకు త్రీమా యాప్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ దేశానికి చెందినటువంటి యాప్ అని అడగొచ్చు. స్విట్జర్లాండ్. ఇంకా కొంచెం డెప్త్కి పోవాలనుకుంటే త్రీమా అనేది వార్తల్లో ఉంది.
దానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అంటాడు. ఉచితంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటాడు. తప్పు. డబ్బులు కట్టాలి. దీనికి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి తప్పనిసరి అంటాడు. నో, అవసరమే లేదు. 10 అంకెల 3మా ఐడి వస్తుంది అంటాడు. నో, 8 అంకెల 3మీ ఐడి వస్తుంది. ఓకేనా? స్విట్జర్లాండ్ రూపొందించిన యాప్ అంటాడు. రైట్ ఆన్సర్. ఇక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మళ్ళీ అగైన్ ఏపీ కరెంట్ అఫైర్. ఏపీ కరెంట్ అఫైర్. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అనేది వార్తల్లో ఉంది. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అట. రీజియన్ అంటే ఒక ప్రాంతం కదా. ఇక్కడ విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్లో రీజియన్ అంటే ఏంటి అంటే విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకొని, విశాఖ నగరాన్ని కేంద్రం చేసుకొని దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలను ఒక గ్రోత్ హబ్గా మార్చడం కోసం నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ప్రణాళిక పత్రం. భవిష్యత్తులో రానున్న కాలంలో విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకొని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జిల్లాలను గ్రోత్ హబ్గా మార్చడానికి ఎవరు రూపొందించింది? నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఒక విజన్ ప్లాన్. ఫ్యూచర్లో ఇట్లా డెవలప్ చేయాలి. సరే, ఎన్ని జిల్లాలను డెవలప్ చేయబోతున్నారు? విశాఖను కేంద్రంగా చేసుకొని చేస్తారంటున్నారు. ఎన్ని జిల్లాలను అంటే యూ ప్లీజ్ రిమెంబర్ దిస్, 9 డిస్ట్రిక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖ ఎకనమిక్ రీజియన్లో భాగమైనటువంటి జిల్లాల సంఖ్య 9. విశాఖపట్నం కాకుండా అవి ఏంటో కూడా అడుగుతాడు. అంత సిగ్నిఫికెన్స్ ఉంది ఈ టాపిక్కి. ఆ 9 జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పైనుంచి వచ్చేసేయండి. శ్రీకాకుళము, పార్వతీపురం మన్యము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, రాజమహేంద్రవరము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ. ఇంతవరకే. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇటీవల వార్తల్లో ఉన్న విశాఖ ఎకనమిక్ రీజియన్లో భాగం కానీ జిల్లాలను గుర్తించండి అంటాడు. ఒక 4 ఇస్తాడు, 5 ఇస్తాడు. 1 2 3, 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ, ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. రూపొందించింది ఎవరు? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ హెల్ప్ తీసుకున్నాం మనం. నీతి ఆయోగ్ సిఇఓ గారు సాక్షాత్ వచ్చి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం గారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏపీ కరెంట్ అఫైర్. ఇక 15th నవంబర్ కరెంట్ అఫైర్స్ ఏంటో కొన్ని చూద్దాం. 15th నవంబర్ నా హైలైట్ ఏంటి అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ నవంబర్ 14, 2025. ఇక్కడ బీహార్ అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఎంత అంటే 243. విన్ కావాలి అంటే రాజకీయ పార్టీ సాధించాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 122. 243/122. అయితే విజేతగా నిలిచింది. ఇక్కడ ఒక అలియన్స్ ఉంది, ఇక్కడ ఒక కూటమి ఉంది. కొన్ని పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. మొత్తం ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి స్థానాల సంఖ్య 202. మ్యాజిక్ ఫిగర్ 122నే. ప్రతిపక్ష కూటమికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. దాని పేరు ఎంజీబీ అంటున్నాం, మహాగఠబంధన్. ఎంజీబీకి జస్ట్ 35 సీట్సే వచ్చాయి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. అతిపెద్ద సింగిల్ పార్టీగా ఈ ఎలక్షన్స్లో నిలబడింది బీజేపీ, 89 సీట్స్ ఓన్లీ. జేడీయూ దాంట్లో భాగస్వామి. దేంట్లో? ఎన్డీఏలో. జేడీయూ దానికి వచ్చినటువంటి స్థానాలు 85. ఇంకా ఎన్డీఏలో భాగస్వామి సంస్థ పార్టీయే ఎల్జేపీ, లోక్ జనశక్తి పార్టీ. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ అనే ఆయన ఏర్పాటు చేశాడు లోక్ జనశక్తి పార్టీ. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ దీనికి నేతృత్వం వహిస్తున్నాడు ఈ పార్టీకి. దీనికి వచ్చినటువంటి స్థానాలు 19. ఇంతకుముందు ఆయనకు ఒకే స్థానం వచ్చిందట, 1 గత ఎలక్షన్స్లో. ఇప్పుడు 19. సో పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీకి వచ్చినటువంటి సీట్స్ 19. జేడీయూ యునైటెడ్ అనేటటువంటి పార్టీకి వచ్చినటువంటి సీట్స్ 85. బీజేపీకి వచ్చినటువంటి సీట్స్ 89. ఈ 3 ప్రధానమైనటువంటివి ఎన్డీఏ కూటమిలో. ఓకేనా? అయితే ఎందుకు ఎన్డీఏ కూటమి వైపు విజయం వెళ్ళిపోయింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు లేదా
రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే మహిళా ఓటర్లు అందరూ ఎన్డీఏకి వేశారంట, ఎన్డీఏ కూటమికి వేశారట ఓట్లు. ఎందుకంటే మనం గతంలోనే చెప్పుకున్నాం, ఒక ముఖ్యమైన పథకాన్ని బీహార్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ నవంబర్లో జరిగితే సెప్టెంబర్ 2025లో బీహార్లో ఒక ముఖ్యమైన పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. ఇది చెప్పాము, గుర్తుందా మీకు? మర్చిపోయారా? అన్యాయం. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. దీని మీద మీకు ప్రశ్న ఉంటుంది చూడండి. ప్రతి మహిళా అకౌంట్లో 10,000 పడే కార్యక్రమం ఇది. ఇంకేముంది, ఎన్డీఏ కూటమికి ఓట్స్ వేసేసారనమాట. ఓకేనా? అయితే ఈ ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, ఈయన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకి ఎన్నికల వ్యూహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సొంతంగా అన్ని పార్టీలకి ఆయన ఎన్నికల వ్యూహాలను ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లోని చాలా పొలిటికల్ పార్టీలకు కూడా ఆయన ఎన్నికల వ్యూహాలను ఇచ్చాడు. సొంత రాష్ట్రంలో పోటీ చేశాడు ఒక పార్టీ పెట్టి. పార్టీ పేరు జన్ సురాజ్. జన్ సురాజ్ అనే పార్టీ పెట్టి ఆయన పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా రాలే. దేశవ్యాప్తంగా అనేక పార్టీలకి ఎన్నికల వ్యూహానికి ఇచ్చిన వ్యక్తికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక అదే రోజు వార్తల్లో ఉన్న అంశం ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. థర్డ్ జెండర్గా ట్రీట్ చేస్తూ ట్రాన్స్జెండర్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. అయితే దేశంలో మొదటిసారిగా ఈ తీర్పు ఇచ్చిన కోర్టు ఏంటి? ఇటీవలైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది నవంబర్లో. దేశంలో మొదటిసారి ఈ తీర్పు ఇచ్చిన కోర్టు మద్రాస్ హైకోర్టు. మద్రాస్ హైకోర్టు ఈజ్ ఎ వెరీ హిస్టారికల్ హైకోర్టు. అక్కడ చాలా మంచి జడ్జెస్, అంటే మిగతా దగ్గర లేరని కాదు, కొంచెం ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటారు. తరచుగా మంచి మంచి జడ్జిమెంట్స్తో వార్తల్లో ఉంటుంది. సో మద్రాస్ హైకోర్టు 2015లో కే పృతికా యాషిని అనేటటువంటి కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఇన్ఫ్యాక్ట్ షీ ఈస్ ది ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ థర్డ్ జెండర్ ఇన్ తమిళనాడు. సరే, అయితే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఏది? ఏ కోర్టు? మద్రాస్ హైకోర్టు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం కర్ణాటక. జడ్జిమెంట్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు, కానీ ఆచరణలో పెట్టింది మొదటిసారిగా రాష్ట్రం కర్ణాటక. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ట్రాన్స్జెండర్లకి రిజర్వేషన్స్ ఇవ్వండి గవర్నమెంట్ జాబ్స్లో అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. సో కమింగ్ రిక్రూట్మెంట్స్లో దీని ప్రభావం ఉండొచ్చు. 1% ట్రాన్స్జెండర్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇది అడుగుతాడు, రెన్యూ పవర్ అడుగుతాడు, గూగుల్ ఏఐ సెంటర్ గురించి అడుగుతాడు. కనిపిస్తుంటుంది అలాగా. దాని ఇంపార్టెన్స్ తెలిస్తే ఇక మనకు అర్థమైపోతుంది. గూగుల్ ఏఐ సెంటర్ గురించి అడగకుండా ఉండడు. గూగుల్ ఏఐ సెంటర్ మీద జరిగే ప్రతి డెవలప్మెంట్ క్యాచ్ చేయాల్సిందే. రెన్యూ పవర్ గురించి అడగకుండా ఉండే అవకాశం ఉండదు దాదాపుగా. అట్లనే ఈ డ్రోన్ సిటీ అండ్ స్పేస్ సిటీ, మనము ఒక డ్రోన్లను డెవలప్ చేసి ఏరియాని డెవలప్ చేసుకోబోతున్నాం. మన రాష్ట్రంలో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని దాదాపు 300 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఏం చేస్తారు? డ్రోన్ల తయారీకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు పెడతారు. అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేలాగా నా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఏ ఇండస్ట్రీస్? డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చేలాగా. దానికి డ్రోన్ సిటీ అని పేరు పెట్టారు అంతే. ఒక ఏరియాను చూస్ చేసుకోవటం, డ్రోన్స్ డెవలప్ కావడానికి, డ్రోన్స్ ఉత్పత్తి కావడానికి అవసరమైనటువంటి సకల సదుపాయాలు అందించడం, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించడం, ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించడం. ఆ ఏరియాకి ఏమని పేరు పెట్టారు? డ్రోన్ సిటీ అని పేరు పెట్టారు. ఎక్కడ డెవలప్ చేయబోతున్నారు? రాష్ట్రంలో. ఎనీ ఐడియా? ఇదే అడుగుతాడు. ఓర్వకల్లులో డెవలప్ చేయబోతున్నారు. డ్రోన్ సిటీని ఎక్కడ డెవలప్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఓర్వకల్లు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాను డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రికగ్నైజ్ కూడా చేసేసింది. ఎందుకంటే కర్నూలులో ఉంది కదా ఓర్వకల్లు అనేవి. సో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో సుమారు 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డ్రోన్ల మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ల పైన R&D, టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయట. దేశంలోని ప్రముఖ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు.
అట్లా మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. అక్కడ బాగుంటుంది. ఇప్పుడు డ్రోన్స్ అనేవి పోతాయి, కొంచెం ప్లేస్ ఉండాలి, పైకి వెళ్తాయి, ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఇక స్పేస్ సిటీ, ఇక్కడ ఏం చేస్తారు, పేరులోనే ఉంది సిటీ. ఒక ఏరియాకి, ముఖ్యంగా సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలని చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఈ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన సమస్త సౌకర్యాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ప్రైవేట్ కంపెనీలు రావాలి, కంపెనీలు పెట్టాలి. ఈ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన సమస్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి అనేది కన్సెప్ట్. దానికి స్పేస్ సిటీ అని పేరు పెట్టారు. ఎక్కడ? ఏ జిల్లా? తిరుపతి. శ్రీహరికోటకు దగ్గర సూళ్ళూరుపేట ఉంది అక్కడ. ఓకేనా? భారతదేశపు అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది షార్ దగ్గర ఉన్నటువంటి తిరుపతి జిల్లాను కేంద్రంగా చేసుకొని స్పేస్ సిటీ లేదా స్పేస్ ఇండస్ట్రియల్ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సమీపంలో, శ్రీహరికోటకు దగ్గరగా. ఏం చేస్తారు ఇక్కడ ఈ సిటీలో అంటే రాకెట్ విడిభాగాలు. రాకెట్ ఎట్లా తయారవుతుంది? ఈజీగా తయారు కాదు అది. చాలా దాంట్లో దిగితే తెలుస్తుంది లోతు అని. చూడడానికి ఏముంది, రాకెట్ పైకి పోతుంది అనుకుంటాం. ఆ రాకెట్ తయారు చేసేటప్పుడు ఉంటుంది. రకరకాల విడిభాగాలు, ఉపగ్రహ తయారీ యూనిట్లు, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రొపెలెంట్స్ అంటే ఫ్యూయల్స్. ప్రొపెలెంట్ మీన్ ఫ్యూయల్. పెట్రోల్ డీజిల్ అయితే, సారీ, బైకులు కార్లు అయితే పెట్రోల్ డీజిల్ వాడతాం. ఇక్కడ వాడే ఫ్యూయల్ని ప్రొపెలెంట్ అంటాం, అంతే తేడా. కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క భావన. దీన్ని స్పేస్ టెక్ పార్క్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రెండింటికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయిపోయింది. మరి ఫైనాన్షియల్ సిటీ ఎక్కడ రాబోతుంది చెప్పండి? అమరావతి. ఆల్రెడీ బ్యాంక్స్కి 15 కేంద్ర రంగ బ్యాంకులు, గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్కి అండ్ 2 బీమా కంపెనీలకి ఈరోజు నిన్న సీతారామన్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ సిటీ అమరావతి. అక్కడ బ్యాంకులు, బీమా కంపెనీలు అలాంటివన్నీ వస్తాయి. సో స్పేస్ సిటీ ఎక్కడ? ఏ జిల్లా? తిరుపతి జిల్లా. ప్రాంతం అడిగితే సూళ్ళూరుపేట. డ్రోన్ సిటీ ఎక్కడ? ఓర్వకల్లు. గుర్తుపెట్టుకోండి, డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది? కర్నూలు. రైట్ ఫ్రెండ్స్. ఇక ఆ రోజే ఒక అంశం వార్తల్లో ఉంది. కబుర్ల దేవత పుస్తకం పేరు కబుర్ల దేవత. ఏంటి? కబుర్ల దేవత. చదవాలి. ఇట్లాంటి అవార్డులు వచ్చిన పుస్తకాలన్నీ అన్న కనీసం కొనిపెట్టుకొని పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి కోసం, పిల్లలు భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళకి గిఫ్ట్లుగా ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, బాల సాహిత్య పురస్కారం 2025 కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేస్తుంది. ఇది ఏదో ప్రైవేట్ సంస్థ అనుకునేరు. ఇది బాల సాహిత్య పురస్కారం 2025 సంవత్సరానికి గాను బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైనటువంటి వివిధ భారతీయ భాషలకు చెందినటువంటి రచయితల సంఖ్య 2025 గాను 24 మందికి వచ్చాయి. అడుగుతున్నాడు ఒకసారి నంబరు. ఇటీవల బాల సాహిత్య పురస్కారాలని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఎంతమందికి ఇచ్చారు? ఒక్కళ్ళకి కాదు ఇచ్చింది. ఎంతమందికి? 24 మందికి ఇచ్చారు. సో 50,000 రూపీస్ ఇస్తారట. లాభం లేదు. అయితే ఒక తెలుగు రచయితకి మాత్రం ఈ అవార్డు వచ్చింది. 24 మందిలో ఒక ఆయన మన తెలుగు వ్యక్తి. పేరు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. ఈయన రాసినటువంటి బుక్ కబుర్ల దేవత. ఓకే, సింపుల్. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, సరే, ఒక ఫ్యాక్ట్ కింద ఇది గుర్తుపెట్టుకోండి. స్నిఫర్ డాగ్, లాబ్రడార్ రిట్రీవర్. చూసుంటారు డాగ్స్ అంటే బాగా పిచ్చి ఉన్న వాళ్ళు. చిన్న పిల్లలకి కూడా డాగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఏందో ఆ పెట్ టైప్స్ అన్నీ చెప్తుంటాడు వాడు. అది కావాలి, ఇది కావాలంటాడు. ఏందో మనకు తెలియదు. లాబ్రడార్ రిట్రీవర్ కొంచెం నల్లగా ఉండి ఇట్లా ఉంటుంది చూడండి, ఫేస్ అదో రకంగా ఉంటుంది. డాబర్ మ్యాన్ డాబర్ మ్యాన్ కాదు కాదు, లాబ్రడార్ రిట్రీవర్ చూస్తే తెలుస్తుంది, బ్లాక్ ఉంటుంది. అది స్నిఫర్ డాగ్. ఇది చూడండి, 8 సంవత్సరాల పాటు ఇది ఈ పోలీస్ దళాల్లో ఉండి ఈ సీఎం మీటింగ్స్ కానీ ప్రముఖుల మీటింగ్స్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను అందించింది ఇది.
ఐడెంటిఫై చేస్తుంది బాంబ్స్ ఎక్కడ ఉన్నాయా ఏమన్నా. అది ఈ మధ్య చనిపోయింది. ఇది ల్యాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిందని గుర్తుపెట్టుకోండి. పేరు స్నిఫర్ డాగ్ అట. షీబా దాని పేరు. 9 సంవత్సరాలు, 9 ఇయర్స్. ఇక సాలు మరద తిమ్మక అనే వ్యక్తి వార్తల్లో ఉంది. సాలు మరద తిమ్మక. సాలు అంటే చూడండి చెట్టు. సాలు అంటే కన్నడలో చెట్లు అని అర్థం. మర అంటే పెంచుతూ వచ్చిన ఆమె అని అర్థం. సారీ, సాలు అంటే వరుసగా అని, మర అంటే చెట్టు. వరుసగా చెట్లు పెంచినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెను సాలు మరద తిమ్మక్క అంటాం. సాలు అంటే వరుసగా, చెట్టు అంటే మర. అంటే వరుసగా చెట్లు, జీవితాంతం ఆమె చెట్లు పెంచింది. సాలు మరద తిమ్మక్క. సో ఈమెని కన్నడలో, కర్ణాటకలో వృక్షమాత అని పిలుస్తారు. ఈమె ఇటీవల చనిపోయింది. 114, ఎట్ ద ఏజ్ ఆఫ్ 114. చెట్లు పెంచుతూ ప్రకృతితో జీవనం గడిపితే అట్లుంటారు. 114 ఇయర్స్ బ్రతికింది ఆమె. చెట్లకు దూరంగా, బిల్డింగుల్లో సెల్ ఫోన్ చూసుకుంటూ, సిస్టమ్ చూసుకుంటూ, రెస్టారెంట్కి వెళ్తూ, రెస్టారెంట్ ఫుడ్ తింటూ, అవుట్ 60, 50 అంతే. ఎందుకు ఈమె వృక్షమాత అయింది అంటే, వివాహమైన తర్వాత 25 ఇయర్స్ అయినా కానీ సంతానం లేరట. అందుకని మొక్కలనే బిడ్డలుగా భావించింది ఆమె. ఏం చేసింది అంటే, ఫస్ట్ స్టెప్ చూడండి. కర్ణాటకలోని తన గ్రామం హులికల్, హులికల్ నుంచి కుదూర్ అనేటటువంటి ఇంకో గ్రామం వరకు రోడ్డుకు రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బనియాన్ ట్రీస్ని నాటిందట. ఇది ఫస్ట్ స్టెప్ ఆమెది. ట్రీస్ నాటితే సరిపోదు, నీళ్లు పోయాలి. ఎన్ని కిలోమీటర్లు? 4.5 కిలోమీటర్లు. ఈమె, ఈమె హస్బెండ్ ఇద్దరు బిందెలను మోసుకుంటూ వెళ్ళి నీళ్లు పోసేవారట. ఓకేనా? రైట్. అంతేకాకుండా గ్రామంలో వృక్ష ఉద్యానం, తర్వాత 8,000కు పైగా మొక్కలను పెంచి మహావృక్షాలుగా ఎదిగేందుకు ఆమె శ్రమించడం జరిగింది. అందుకే వృక్షమాత. సో 2019లో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చాలా అవార్డ్స్ ఇచ్చింది ఆమెకి. ఓకేనా? ఇక బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు వార్తల్లో ఉన్నాయి. బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. ఇంతకీ బిర్సా ముండా ఎప్పుడు జన్మించారంటే 1875. ఇది ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు అడుగుతుంటాడు. బిర్సా ముండా గురించి అడగకుండా దాదాపు క్వశ్చన్ పేపర్ ఒక్కోసారి తయారు చేయలేడు. ఇప్పుడు ట్రైబల్స్ నుంచి, తెగల నుంచి ఒక ప్రశ్న అడగాల్సి వస్తే ఎగ్జామినర్ చూపు బిర్సా ముండు వైపుకి వెళ్తుంది. 1875 నవంబర్ 15న జార్ఖండ్లోని ఉలిహాటు అనే గ్రామంలో జన్మించారు. జార్ఖండ్. అయితే ఈయన జన్మించినటువంటి ఈ దినాన్ని, ఎప్పుడు? నవంబర్ 15న స్వతంత్ర పోరాటంలో, మన నేషనల్ మూమెంట్లో గిరిజనుల పాత్రను గుర్తు చేసుకోవడానికి నవంబర్ 15ని 2021లో భారత ప్రభుత్వం జన్జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించింది. నవంబర్ 15th జన్జాతీయ గౌరవ్ దివస్. ఎందుకు? ఎందుకు అంటే గిరిజనుల యొక్క పాత్రను స్వాతంత్ర పోరాటంలో గుర్తు చేసుకోవడం కోసం. ఓకేనా? నవంబర్ 15న ఆయన జన్మించడం జరిగింది. ఈయన్ని ధరిత్రి ఆభా అని పిలుచుకుంటారట. ధరిత్రి ఆభా, భూమి యొక్క తండ్రి అని అర్థం. ఈయన చేపట్టినటువంటి ప్రధాన ఉద్యమం, చదువుకున్నవాడు బాగా. ప్రధాన ఉద్యమం ఏమిటి అంటే 1899. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 75లో జన్మించి 99లో ఆయన ఉద్యమానికి వెళ్తున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 24. ఉద్యమం పేరు ఉల్గు ఖాన్. ఇది ఉల్గులాన్, సారీ, ఉల్గులాన్. ఉల్గులాన్ అనే ఉద్యమానికి వెళ్తాడు ఆయన 1899లో. ఖచ్చితంగా అడుగుతాడు. ఇది 150th బర్త్ యానివర్సరీ అది. ఉల్గులాన్ అనేటటువంటి ఉద్యమానికి వెళ్తాడు. ఉల్గులాన్ అంటే ది గ్రేట్ టమల్ట్ అని అర్థం. ఏం చేశారు ఈ ఉద్యమంలో భాగంగా అంటే, బ్రిటిష్ వలస పాలనకు, జమీందారులు, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో జరిగిన గిరిజన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో, గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు చాలా జరిగాయి, ఇంక్లూడింగ్ అల్లూరు సీతారామరాజు. గిరిజన ప్రాంతాల్లో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో అతి ముఖ్యమైనది ఏది అంటే దిస్ ఉల్గులానే. ఓకేనా? ఎప్పుడు? 1899. యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. రైట్. ఇక ఈయన ఒక
మత విశ్వాసాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఒక మతం అనుకోండి, బిర్సాయత్ దాని పేరు. ఏకేశ్వరోపాసన విశ్వాసాన్ని, దేవుడు ఒక్కడే అనేటటువంటి మత భావనని ఆయన 1894లో స్టార్ట్ చేశారంట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్. 19 ఇయర్స్లో మతానికి సంబంధించి అభిప్రాయం వచ్చిందంటే ఆయన మామూలు వ్యక్తి. మరణం 1900, ఎట్ ద ఏజ్ ఆఫ్ 25. జైల్లో మరణించారు. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిషర్స్ విషప్రయోగం చేశారు ఈయన మీద అని ఉంది. సో సరే, మొత్తం మీద అదొకటి. అయితే గిరిజనుల సంక్షేమం కోసం ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్, గిరిజనుల్లో మళ్ళీ అత్యంత వెనుకబడిన వారు, మామూలుగా ట్రైబల్స్ ఉంటారు, ట్రైబల్స్లో ఇంకా బాగా వెనుకబడిన వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పీవీటీజీస్ అని పిలుస్తారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తాం. దే ఆర్ మోర్ బ్యాక్వర్డ్ వెన్ కంపేర్డ్ టు అదర్ ట్రైబల్స్. ఎంతమంది ఉన్నారు సార్ పీవీటీజీలు? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి దేశంలో పీవీటీజీలు? మొత్తం భారతదేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 18 స్టేట్స్లో ఉన్నారట. బాగా వెనుకబడినటువంటి ట్రైబల్స్ అన్ని స్టేట్స్లో లేరు, 18 స్టేట్స్లోనే ఉన్నారు. 18 స్టేట్స్ అండ్ ఈ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఎంతమంది, ఎన్ని గ్రూప్స్ అంటే 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్ గ్రూప్స్ని పీవీటీజీస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ యొక్క అభివృద్ధికి ఉద్దేశించింది, అందరికి కాదు. అంత మొత్తం ట్రైబల్స్ అందరికి కాదు, ట్రైబల్స్ అందరి సంక్షేమాన్ని ఉద్దేశించి కాదు, కేవలం పీవీటీజీసీ యొక్క వెల్ఫేర్ని ఉద్దేశించి స్టార్ట్ చేసినటువంటి పథకం ఏంటి? పిఎం జన్మన్. పిఎం జన్మన్. పిఎం జన్మన్ అంటే ప్రధాన్ మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్. ఇండియన్ సొసైటీలో మీకు అడుగుతాడు, ఏం చేస్తారు సార్ దీంట్లో అంటే, ఈ పీవీటీజీలు ఉండేటటువంటి విలేజెస్లో రోడ్లు, విద్యుత్, పరిశుభ్రమైన తాగునీరు, హెల్త్, విద్య, పక్కా ఇల్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఇస్తారు. ఓకే, రైట్. ఇక 16th నవంబర్ కరెంట్ అఫైర్స్ వచ్చాయి. 16th నవంబర్ కరెంట్ అఫైర్స్ ఒకసారి అన్మ్యూట్ చేయి. పాస్ చేయి, పాస్ చేసి. విజిబుల్గానే ఉంది కదా ఇది? సరే, ఇక 16th రోజున ఒకే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉంది పేపర్ నిండా, అదే దట్ ఈస్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. ఏంటి సార్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటే? పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి సిఐఐ అనేటటువంటి సంస్థ ఏర్పాటు చేసే ఒక పెద్ద సదస్సు. ఇది ఎన్నోదంటే 30వది. ఎన్నోది? 30th సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్. ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది దీన్ని. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇది. 30th పార్ట్నర్షిప్ సమ్మిట్ సిఐఐ తోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసింది. ఓకేనా? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా ఆకర్షించాలనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధానం. సో దానికి చాలా కీలకంగా పనిచేసినటువంటిది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్. ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. 14th 15th నవంబర్ 2025. ఎక్కడ జరిగింది అంటే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్, విశాఖపట్నంలో జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన 30వ సదస్సు ఇది. పార్ట్నర్షిప్ సమ్మిట్తో పిలుస్తారు పేరుతో. ఎన్ని ఎంఓయూలు కుదిరాయి? ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద ప్రైవేట్ సంస్థలు మన ప్రభుత్వంతో ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నాయి అంటే, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 613 ఎంఓయూలు కుదిరాయి. సంఖ్య ఇట్ సెల్ఫ్ ఇంపార్టెంట్. దెన్ ఈ ఎంఓయూల ద్వారా మొత్తం ఎంత పెట్టుబడులు రానున్నాయి రాష్ట్రానికి? ఒకవేళ అవి గ్రౌండింగ్ అయితే, ఈ ఎంఓయూలు నిజ రూపం దాలిస్తే, వాస్తవ రూపం దాలిస్తే ఎంత పెట్టుబడులు వస్తాయట? 13.26 లక్షల కోట్లు. 13.26 లక్షల కోట్లు అంటే 13,26,000 కోట్లు కదా. ఈ పెట్టుబడి వచ్చి పరిశ్రమలు
ఏర్పాటు చేస్తే ఉపాధి పొందబోయే వారి సంఖ్య ఎంతంటే 16.31 లక్షల మంది. 16.31 లక్షల మంది. కోట్ల లక్షల మంది అనుకున్నారు. పైన మాత్రమే కోట్లు ఉన్నాయి, కింద కోట్లు లేవు. మొత్తం ఎన్ని రంగాల్లో ఈ పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని రంగాల్లో అంటే 12 సెక్టార్స్లో ఈ పెట్టుబడులు వచ్చాయి. 12 రంగాల్లో టాప్ ఒకటి చెప్పండి సార్, ఈ ఎంఓయూలో టాప్ది అంటే రిలయన్స్ అండ్ బ్రూక్ ఫీల్డ్ అనే సంస్థలు. రిలయన్స్ అండ్ బ్రూక్ ఫీల్డ్ సంస్థలు 1000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే మీకు ఒక ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడి వచ్చింది? 13 పాయింట్ ఎంతండి, 26 లక్షల కోట్లు అనుకున్నాం కదా. దాంట్లో ఏ రంగంలో, 12 రంగాలు అనుకున్నాం కదా, ఏ రంగంలో పెట్టుబడి ఎక్కువ వచ్చింది ఎంఓయూస్ అంటే? చూడండి, అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించిన మొదటి 3 రంగాలు. ఒకటి, విద్యుత్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. రెండోది పరిశ్రమలు. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడు. బ్రూక్ ఫీల్డ్ అనే సంస్థ పెట్టబోయే పెట్టుబడి మొత్తం డేటా సెంటర్కి ఎంత? 1.0 lakh crores. బ్రూక్ ఫీల్డ్. ఇక ఇదే సిఐఐ సమ్మిట్లో మెరైన్ పరికరాలు, సముద్రంలోకి వెళ్ళాలి అంటే ఓడలు, ఆ పరికరాలు వేరుండాలి. మామూలుగా మనం ఇళ్ళల్లో వాడేటువంటి ఐరన్ ఇట్లాంటివి వాడారనుకోండి, తుప్పు పట్టి మళ్ళీ వచ్చేస్తాయి మరుసటి రోజే. సో ఈ మెరైన్ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండాలి. మెరైన్ ఎక్విప్మెంట్ తయారీ యూనిట్ను సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేయబోతుందట. ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలో. శ్రీకాకుళం జిల్లా సంతపేట మండలం మూలపేటలో మెరైన్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నటువంటి సంస్థ సాగర్ డిఫెన్స్ సంస్థ. దెన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా అక్కడ రావాలి. ఏది? జనజాతీయ దివస్, బిర్సా ముండా 158th బర్త్ యానివర్సరీ. ఆ రోజున నర్మదా జిల్లాలోని దేవ్ మోగ్రా గ్రామంలోని గిరిజనుల కులదేవత అయినటువంటి పండోరి మాత ఆలయంలో పూజలు నిర్వహించారట ప్రధాని మోదీ. పండోరి మాత ఆలయం ఎక్కడుందని అడగొచ్చు. నర్మదా జిల్లా ఎక్కడుందండి? నాకు తెలిసి మధ్యప్రదేశ్ ఉంటుంది. ఇక డైరెక్ట్గా 16 తర్వాత నేను ఎక్కడికి వచ్చాను? 28కి వచ్చాను. జంప్డ్ ఇంటూ 28. మధ్యలో రేపు చెప్తా. ఒక 1 వీక్ ఉంది కదా, 17 నుంచి 27 వరకు రేపు చెప్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తాను. రేపు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, చెప్పలేం. బట్ టెస్ట్ అయితే ఉంటుంది. దట్ ఈజ్ ఎసెన్షియల్. సరే, ఈ 28 నవంబర్ కరెంట్ అఫైర్ చూద్దాం. అందుకే నిన్నటి కరెంట్ అఫైర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏది అని నేను అడిగాను. 28 అంటే నిన్నే కదా. ఇది అడుగుతాడు ఫ్రెండ్స్, మీకు హైలైట్. ఇది ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు ఉంది కాబట్టి అడగకుండా ఉండకూడదు. అడగకుండా ఉంటే తప్పు, అట్లా అనమాట. అట్లాంటి కరెంట్ అఫైర్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చూద్దాం, ఒకసారి చూద్దాం. ఉమ్. సో 28 నవంబర్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. స్కై రూట్ ఏరోస్పేస్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ఉంది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి స్పేస్ సెక్టార్లో పనిచేసే ప్రైవేట్ కంపెనీ. ఇది ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసింది, లేదా ఒక ఫ్యాక్టరీ లాంటి దాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని ఇన్ఫినిటీ క్యాంపస్ అంటున్నాం. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ క్యాంపస్ అనేది ఏంటి అంటే, స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ లాంటి నిర్మాణం. ఏం చేస్తారు ఇక్కడ? రాకెట్లను తయారు చేస్తారు. ప్రైవేట్ కంపెనీ. ఇప్పటి వరకు కేవలం ఇస్రోనే మనకి రాకెట్లను తయారు చేయగలదు కదా. కానీ భారత ప్రభుత్వం 2020లో ప్రైవేట్ సెక్టార్కి వీలు కల్పించింది కదా. స్పేస్ సెక్టార్లో 2020 నుంచి మనకి ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఏకంగా రాకెట్లను తయారు చేసే దశకు వచ్చేసాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో ఉన్న ఇన్ఫినిటీ క్యాంపస్ అనేది
ఏమిటి అంటే భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కర్మాగారం, ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి రాకెట్ ఫ్యాక్టరీ ఏది ఇన్ఫినిటీ క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర, రావిల్యాల దగ్గర ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ సంస్థే, ఇది స్కై రూట్ ఏరోస్పేస్. దీన్ని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా దీన్ని లాంచ్ చేశారు. ఓకే, ఏం చేస్తారు సార్ ఇక్కడ ఈ ప్రైవేట్ కర్మాగారంలో అంటే రాకెట్లను డిజైన్ చేస్తారు, రాకెట్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, విడి భాగాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తారు, టెస్ట్ కూడా చేస్తారు. సో ఒక కంప్లీట్ రాకెట్ తయారీకి అవసరమైన అన్ని సదుపాయాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఓకేనా? అంతేకాకుండా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించినటువంటి ఒక రాకెట్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది. దాని పేరు విక్రమ్ 1 రాకెట్. దీని మీద మీకు ప్రశ్న ఉంటుంది 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 మూడోసారి. విక్రమ్ 1 రాకెట్, ఆల్రెడీ విక్రమ్ S రాకెట్ గురించి మనం ప్రీవియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్కు నేను చెప్పాను విక్రమ్ S రాకెట్ గురించి. ఇప్పుడు భారత ప్రధాని గారు ఆవిష్కరించినటువంటి రాకెట్ విక్రమ్ 1 రాకెట్. విక్రమ్ S రాకెట్ అంటే ఏంటి, విక్రమ్ 1 రాకెట్ అంటే ఏంటి అంటే విక్రమ్ S రాకెట్ అనేది టెస్టింగ్ పర్పస్ వీళ్ళు రూపొందించినటువంటి రాకెట్. జస్ట్ అది సబార్బిటాల్ వరకు వెళ్తుంది. సబార్బిటాల్ వరకు అంటే కొంత ఎత్తు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంది, భూమి చుట్టూ తిరిగే సామర్థ్యం లేదు. ఆర్బిటాల్ రాకెట్ ఇప్పుడు విక్రమ్ 1 అనేది, అంటే ఇది ఆర్బిటాల్, భూమి కక్షలోకి ప్రవేశించి భూమి చుట్టూ తిరగగలిగే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే సామర్థ్యం ఉన్నటువంటి రాకెట్ ఆర్బిటాల్ రాకెట్. విక్రమ్ S అనేది సబార్బిటాల్ రాకెట్, ఇది ఆర్బిటాల్ రాకెట్. సో ఫ్రెండ్స్, విక్రమ్ 1 అనేది ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టగల సామర్థ్యం గలది. ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉండే కక్షలో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం ఉంది, కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, ఆర్బిటాల్ రాకెట్. కక్ష వరకు తీసుకెళ్ళగలుగుతుంది శాటిలైట్ని. సో ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ఇస్రో ఎప్పుడో తయారు చేసింది, కానీ అది ప్రభుత్వ రంగ సంస్థయే. ప్రైవేట్ రంగ సంస్థ ఆర్బిటాల్ కెపాసిటీ ఉన్నటువంటి, ఆర్బిటాల్ స్టేజ్ వరకు తీసుకెళ్ళగలిగే శాటిలైట్ని ఆర్బిటాల్ వరకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న రాకెట్ని తయారు చేసింది. పేరు విక్రమ్ 1. ఉత్పత్తి చేసింది స్కై రూట్ ఏరోస్పేస్. ఎవరు సార్ దీన్ని ఏర్పాటు చేశారు? ఇన్ఫ్యాక్ట్ అందుకే కొన్నిసార్లు డెసిషన్స్ అనేవి చాలా తీసుకోవాలి, బోల్డ్గా తీసుకోవాలి. వీళ్ళు ఇస్రో సైంటిస్టులు ఫ్రెండ్స్, ఐఐటీస్లో చదువుకున్నారు ఇద్దరు. ఐఐటి బాంబే అనుకుంటాను, ఐ థింక్. ఐఐటి పూర్వ విద్యార్థులు ఐఐటీస్లో చదువుకొని ఇస్రోలో సైంటిస్టులుగా వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇస్రోలో జాబ్ వచ్చింది అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేసేయచ్చు. అట్లా కాదు, ఇంకా ఏదో చేయాలని చెప్పేసి దానికి రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఇస్రో ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చి ఇప్పుడు 4,000 కోట్ల కంపెనీగా దీన్ని డెవలప్ చేశారు వాళ్ళు. అందుకే డెసిషన్స్ అనేవి ఒక్కోసారి చాలా ధైర్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. కష్టపడి తత్వం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కూడా. రైట్, ఎవరు ఏర్పాటు చేశారంటే వీళ్ళిద్దరు ఇస్రో మాజీ సైంటిస్టులు, ఐఐటి పూర్వ విద్యార్థులైనటువంటి పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్లు 2018లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దయచేసి. ఇంకా ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా ఒక కొత్త సంస్కరణను ప్రతిపాదించారు. ఇది వెరీ ఇంపార్టెంట్, గ్రూప్ 1లో అడుగుతారు. ఇది చూడండి, అణు విద్యుత్ రంగంలో ప్రజెంట్ గవర్నమెంటే ఉంది. అణు విద్యుత్ అంటే చాలా సున్నితమైన అంశం, లీకేజెస్ వస్తే ప్రాణాలు పోతాయి ప్రజలవి. ఈ అణు విద్యుత్ రంగంలోకి కూడా ప్రైవేట్ సెక్టార్ని మేము తీసుకొస్తాము. అణు విద్యుత్ చాలా అవసరం ఉంది, ప్రజెంట్ విద్యుత్ అవసరం ఉంది. ఇంకా వీఆర్ డెవలపింగ్ కంట్రీ, మనకి విద్యుత్ అవసరాలు చాలా ఉన్నాయి, ఎనర్జీ నీడ్స్ చాలా ఉన్నాయి. ఒకవైపు ఏమో ఈ థర్మల్ పవర్స్ మీద ఆధారపడితే పొల్యూషన్ పెరుగుతుంది, ప్యారిస్ అగ్రిమెంట్ ఇట్లాంటి కట్టుబాట్లకు మనం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేట్ అంటే ఈ అటామిక్ ఎనర్జీని ప్రమోట్ చేయటం. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం బోల్డ్ స్టెప్స్ తీసుకోబోతుంది. ఏంటి అంటే అణు విద్యుత్ రంగంలో కూడా ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తామని చెప్తున్నారు ఈ సందర్భంగా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్,
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఎస్ఎంఆర్ఎస్ అంటే ఏంటి అంటే, ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీకి చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. బయట నుంచి అది వాడింది అనుకోండి, మనం ఇంకా బొగ్గును మండిస్తానే ఉండాలి. దానికి బదులు వాళ్ళే ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసుకొని, అణు విద్యుత్ రియాక్టర్లు విద్యుత్ అవసరాల కోసం వాడుకుంటే బాగుంటుంది కదా. ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. మనలాంటి వాళ్ళకి రెగ్యులర్గా కరెంట్ వస్తుంది. ప్లస్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద ప్రెజరు తగ్గుతుంది. ఆ ఉద్దేశంతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో సొంత విద్యుత్ అవసరాల కోసం చిన్న చిన్న కంపెనీలు ఏర్పాటు చేసుకునే అణు రియాక్టర్లను ఏమని పిలుస్తాం? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాం. అట్లనే అడ్వాన్స్డ్ రియాక్టర్ల ఉత్పత్తిలో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించేందుకు మేము త్వరలో పాలసీ నిర్ణయం తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా ప్రధాని గారు చెప్పారు. ఈ సందర్భంగా అణు విద్యుత్ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు, ప్రమాదాలు ఏంటో మీరు గ్రూప్ వన్లో మీకు క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఈసారి. దెన్ ఇంకా ఏం చేశాము మేము చూసారా? మా ప్రయత్నం వల్ల ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ను రూపొందించే స్టేజ్కి వచ్చింది అని ప్రధానమంత్రి గారు చెప్తూ, మేము ఇంకా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాము పరిశోధనలు ప్రోత్సహించడానికి. ఇది అడుగుతాడు ఈసారి మీకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి. యూనిట్ 1 ఆఫ్ యువర్ ఎస్ఎన్టీ, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే ఏంటి? అట్లనే ఈ మధ్య 1,00,00,000 కోట్ల నిధి అనేది వచ్చిందండి R&D కార్యకలాపాలను ప్రమోట్ చేయడం కోసం. 1,00,000 crore ఫండ్. దాని గురించి ఈసారి అడుగుతాడు. ఇది కూడా యూనిట్ 1 ఆఫ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 1000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశాము. వీటన్నింటి వల్ల దేశంలో యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆసక్తి పెరుగుతుంది అంటున్నారు. సరే, విక్రమ్ 1కి విక్రమ్ S కి తేడా మీరు దయచేసి కనుక్కోవాల్సి ఉంటుంది. విక్రమ్ S అనేది స్కై రూట్ సంస్థ రాకెట్ టెక్నాలజీని అంతరిక్షంలో పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి రూపొందించినటువంటి చిన్న ఒకే దశ రాకెట్. ఎన్ని ఇంజిన్లు ఉంటాయి? ఒకే దశ అంటే ఇంజిన్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇంజిన్లు ఉంటాయట? ఒక్క ఇంజిన్ అంటే సింగిల్ స్టేజ్ స్మాల్ రాకెట్. అది జస్ట్ టెస్ట్ చేయడం కోసం మాత్రమే అది రూపొందించింది స్కై రూట్ సంస్థ. ఇది భారతదేశంలో ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి రాకెట్. ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ టెస్ట్ చేయడానికైనా ఫస్ట్ అదే. ఇప్పుడు ఏకంగా ఏంటి? ఇప్పుడు ఏకంగా కమర్షియల్ రాకెట్ వచ్చింది. ఇప్పుడు అన్ని స్మాల్ శాటిలైట్స్ నీడ్ బాగా పెరుగుతుంది. వేరే కంట్రీస్ మా స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తారా, మీకు డబ్బులు ఇస్తామంటున్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఇది రాకెట్ తయారు చేసింది. వేల కోట్లు ఇప్పుడు ఈ కంపెనీకి వస్తాయి. స్మాల్ శాటిలైట్స్ని మావి ప్రయోగించండి అని చాలా ఆర్డర్స్ వచ్చాయంట ఇప్పటికే. ఇప్పుడు ఏకంగా కమర్షియల్ రాకెట్ తయారు చేసింది. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ రాకెట్, టెస్ట్ చేయడానికి కాదు, ఏకంగా వాడుకోవడానికే. సో దీంట్లో బహుళ దశలు. ఎన్ని దశలు అంటే 4 స్టేజెస్, 4 ఇంజిన్స్ ఉంటాయి. ఉపగ్రహాలను ఎక్కడి వరకు తీసుకెళ్ళగలదు? భూకక్షల వరకు తీసుకెళ్ళగలదు. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిటాల్ రాకెట్. విక్రమ్ S అనేది సబ్ ఆర్బిటాల్ రాకెట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఆ రోజు మీకు వార్తల్లో ఉంది స్క్రబ్ టైఫస్. ఇదొక వ్యాధి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉంది ప్రస్తుతం. ఏపీలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రజెంట్ ఉంది. ఏంటి సార్ ఈ స్క్రబ్ టైఫస్ అంటే? చూడండి, స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఓరియంటియా సుస్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చేది. ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి స్క్రబ్ టైఫస్ అనేది ఏంటి? ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. నేను బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుపెట్టుకుంటా సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఓరియంటియా సుస్సుగముషి. ఇది రికెట్సియా అనే ఫ్యామిలీకి చెందింది. అంటే సిమిలర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ ఒక ఫ్యామిలీలో పెడతారు. బయాలజీ స్టూడెంట్స్కి బాగా తెలుస్తుంది కదా. సరే, ఎట్లా వస్తుంది సార్ ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి అంటే, ఒక చిన్న నల్లిని పోలిన చిన్న కీటకం, నల్లులు చూసుంటారు, ఉం? నల్లిని పోలినటువంటి చిన్న కీటకం అది ఇది మనుషులకు వ్యాప్తి చేస్తుంది. అది వచ్చి కుట్టింది అనుకోండి. ఏది? బ్యాక్టీరియా కాదు కుట్టేది, ఈ చిన్న కీటకం. ఈ చిన్న కీటకం వచ్చి కుట్టింది అంటే దాంట్లో ఆ కుట్టిన దగ్గర నుంచి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్టీరియా దానికి ఉంటుంది, దాంట్లో నిద్రపోతూ ఉంటుంది పాపం బ్యాక్టీరియా. ఏది? ఆ కీటకంలో నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది కుట్టింది అనుకోండి,
ఆ బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది, యాక్టివ్ అయిపోయి అబ్బా నాకెవరో మనిషి తగిలాడు, చూసుకుందాం పండగ చేసుకుందామని బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో బ్యాక్టీరియాను పోలిన ఒక చిన్న కీటకం కుడితే ఇది మనుషులకు వ్యాప్తి చేస్తుంది. కుట్టిన దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఇది చలికాలం, ఇది ఎక్కువ చలికాలం స్ప్రెడ్ అవుతుంది. ఇది స్క్రబ్ టైఫస్ అనేది నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఇది. కుట్టిన దగ్గర చూడండి, ఫస్ట్ శరీరం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. జాగ్రత్తగా వినాలి. శరీరం మీద నల్లని మచ్చ ఏర్పడుతుంది. నల్లటి మచ్చ, ఏదో కుట్టింది అబ్బా కుట్టింది ఏదో అని చెప్పి నెక్స్ట్ డే చూస్తే నల్లటి మచ్చ ఉంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. తర్వాత దద్దుర్లు వస్తాయట. దద్దుర్లు వస్తాయట. దిస్ ఈస్ ది క్లాసికల్ సిమ్టమ్ ఫ్రెండ్. రైట్. తర్వాత ఏముండదు, అనిపించదు, అదే నల్లగైంది ఏదో అనుకుంటాం. కానీ ఒక వారం 10 రోజుల తర్వాత ఉంటుంది హై ఫీవర్, 102 degrees ప్లస్సే, ప్లస్ వణుకు, దుప్పట్లో 4 కప్పుకోవాలి. హెడేక్ ఉంటుంది, విపరీతమైనటువంటి మయాల్జియా, కండరాల నొప్పులు ఉంటాయి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి 10 రోజుల తర్వాత. ఇంకా అప్పటికి నువ్వు మేలుకోకపోతే అయిపోయినట్టే. 30% డెత్ రేట్ ఉంటుంది మేలుకోకపోతే. అప్పటికి మేలుకోకపోతే 30% డెత్ రేట్. 100 మెంబర్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తే 30 మెంబర్స్ పోతారు. లేదు మేలుకున్నావు గుడ్ బాయ్వి అయితే 2% డెత్ రేట్ ఉంటుంది. మేల్కొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా నీకు యాంటీబయాటిక్స్ ఇస్తాడు. ట్రీట్మెంట్ ఈజ్ దేర్, ట్రీట్మెంట్ ఈజ్ దేర్. యాంటీబయాటిక్స్ ఇస్తాడు, క్యూర్ అవుతాడు. నువ్వు మేలుకోకపోతే మాత్రం ఏఆర్డిఎస్ ఫామ్ అవుతుంది. ఏఆర్డిఎస్ అంటే శ్వాస తీసుకోలేవు, వెంటిలేటర్ పెట్టి కృత్రిమ శ్వాస చేయాల్సి వస్తుంది. ఏఆర్డిఎస్ అని రాస్తాడు డాక్టర్ అక్కడ, ఏఆర్డిఎస్ అని రాస్తాడు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, శ్వాస తీసుకోలేకపోతున్నాడని ఆయన అర్థం, దాని భాష అది వస్తుంది. తర్వాత మెదడు వెన్నెముక వాపు, మెనింజైటిస్ వస్తుంది, మెదడు వాపు వస్తుంది అంట. రోగి కోమాలోకి వెళ్తాడు, ఫైనల్గా మనల్ని వదిలేసి వెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి. సో మోర్టాలిటీ ఈజ్ ఆల్సో దేర్. యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ ఉంది, సకాలంలో అందిస్తే 2% డెత్ రేట్, చికిత్స ఆలస్యం అయితే 30% వరకు డెత్ రేట్ ఉంది. డయాగ్నోసిస్ ఎలా సార్ అంటే ఎలీసా టెస్ట్ చేస్తారు. ఎలీసా, ది సేమ్ టెస్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎయిడ్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ దిస్. ఓకేనా? ఎలీసా. సో అందుకే మచ్చలు దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత ఎలీసా టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రివెన్షన్ ఏంటి దీనికి? ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో మనం ఏం చేయాలి అంటే, పొడవు పూర్తి చొక్కాలు ఇట్లా ఉన్నవి, ఫుల్ హ్యాండ్స్ ఉన్న చొక్కాలు వేసుకోవాలి. ఉమ్, ముఖ్యంగా పాత మంచాలు, పరుపులు, దీంట్లో శుభ్రం చేసి మార్చుకోవాలి. మీకు డైలీ లైఫ్కి ఉపయోగపడుద్దని గ్రూప్ 1 మెయిన్స్లో కూడా రాస్తారని పెట్టాను నేను. పిల్లలు ఆరు బయట ఆడుకునేటప్పుడు కొంచెం కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. షార్ట్ వేసుకోరా ఎందుకురా అని అనకూడదు, ఫుల్ హ్యాండ్స్, ఫుల్ ప్యాంట్స్ వాడమని చెప్పాలి. అయితే ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఇది అండి వల్నరబుల్ ఏరియాస్ ఇవి. ఇది పాపం ఎక్కువ ఫార్మర్స్ ఆర్ ది మోస్ట్ వల్నరబుల్ పీపుల్. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగు చేసే ప్రాంతాలు, ఇవి డేంజరస్, వల్నరబుల్ పీపుల్. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది ఈ పర్టికులర్ సీజన్. సో రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉన్నాయంట ఇన్ఫెక్షన్స్, జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఒకటి, ఇది ఎట్లా వ్యాప్తి కాదు సార్, మనిషిని కుట్టింది మనిషి నుంచి మనిషికి వస్తుందా అంటే నో, ఇట్ కాన్ స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్. మనుషుల నుంచి మనుషులకు సోకదు. కీటకం కాటుకు గురైన వ్యక్తికి మాత్రమే ఇది సోకుతుంది. మలేరియా మనిషి నుంచి మనిషికి సోకుద్దా? మలేరియా, మలేరియా మనిషి నుంచి మనిషికి, అది అది కూడా దోమకాటు కుడితేనే వచ్చేది. ఓకేనా? కాబట్టి మనిషి నుంచి మనిషికి రాదు, దోమకాటు వల్లే వస్తుంది. రాష్ట్రంలో మనిషి నుంచి మనిషికి రావడం అంటే ఏంటి? నువ్వు ముట్టుకుంటే పక్కన పోయి వస్తుంది, మనిషి నుంచి మనిషికి రావడం.
ఓకేనా? ఇట్లా కాకుండా నువ్వు ముట్టుకోలే ఆ పాపం, నువ్వు జ్వరంతో బాధపడుతుంటే నిన్ను కుట్టింది దోమ, పోయి మళ్ళీ ఇంకొకరిని కుట్టింది. ఇది ఎవరు తప్పు? దోమ తప్పు కదా. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, కరెంట్ సినారియో? ఇది గ్రూప్ వన్లో కూడా ఉపయోగపడుతుంది. 26 జిల్లాలో ఉన్నాయి ఎలిషా టెస్ట్ చేయడానికి. టెస్ట్ టెస్టింగ్ సెంటర్స్ లేవు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెన్ వెస్టర్డే ఇంకొక కరెంట్ అఫైర్, హాంకాంగ్లో, ఎక్కడ బాగా డెవలప్డ్ కంట్రీ హాంకాంగ్. హాంకాంగ్లో ఒక భారీ అగ్ని ప్రమాదం వచ్చింది. పర్టికులర్ ప్లేస్ చెప్పండి సార్ అంటే, తాయిపో జిల్లాలోని, హాంకాంగ్లోని తాయిపో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్. వాంగ్ ఫుక్ కోర్ట్ అనేది ఇట్స్ ఏ రెసిడెన్షియల్ కాంప్లెక్స్. అక్కడ 32 అంతస్తుల 8 భవనాలు ఉన్నాయి. ఎన్ని? 8 భవనాలు. ఒక్కొక్క భవనంలో ఎంత? 32 స్టైర్స్ ఉంటాయి. 32 స్టైర్స్ ఉన్నటువంటి 8 బిల్డింగ్స్ ఉన్నాయి. భారీ టవర్స్, 8 టవర్స్. దాన్ని ఏమని పిలుస్తున్నాం? వాంగ్ ఫుక్ కోర్ట్ అని పిలుస్తున్నాం ఆ మొత్తం రెసిడెన్షియల్ ఏరియాని. ఇక్కడ సడన్గా ఇది నిర్మాణం, ఏదో సమ్ రెనోవేషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఫైర్ అయింది ఒక టవర్లో. 94 మంది చనిపోయారు. ఇంకా వందల మంది గల్లంతయ్యారు. సుమారుగా 300+ గల్లంతయ్యారట. సో ఎందుకు ఇది జరిగింది అంటే, నిర్మాణ సంస్థ, అపార్ట్మెంట్స్ని కట్టినటువంటి నిర్మాణ సంస్థ నాణ్యత లేని ప్లస్ మండే గుణం ఉన్నటువంటి పదార్థాలని, ముఖ్యంగా స్టైరోఫోమ్ అనేటువంటి పదార్థాన్ని వాడిందట. సో మంటలు వేగంగా వ్యాప్తి చెందేసాయి, చాలా మంది చనిపోయారు. సో స్టైరోఫోమ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. బస్సుల్లో కూడా చూడడానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అందంగా పెడతాడు. బా, మా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని వాడు అన్ని డెకరేట్ చేస్తాడు. అన్నీ కూడా మండే స్వభావం ఉండేవే. చిన్న ఫైర్ అయిందా అంతే. ఈ మధ్య ఫైర్ ఇన్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి బస్సెస్లో. ఇప్పుడు అన్నీ మండే స్వభావం వాడతాడు. మండే ఈజీగా, చాలా ఈజీగా ఫైర్ అవుతాయి. వాడకూడదని చెప్తున్నా కానీ క్లియర్గా వాడుతూ ఉంటారు, వాళ్ళు వైలేట్ చేస్తారు. దెన్ అస్సాము బహుభార్యత్వ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. అస్సాం. సార్ అదేంటి సార్, అస్సాం ఏంటి, మిగతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు బహుభార్యత్వం అనేది తప్పే కదా. ఉమ్? ఆంధ్రప్రదేశ్లో ఒక వైఫ్ ఉండగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే ఊరుకుంటారా? ఇట్స్ ఏ అఫెన్స్. అన్ని రాష్ట్రాల్లో ఉంది. మరి ప్రత్యేకంగా అస్సాం బహుభార్యత్వ నిషేధ చట్టం ఏంటి అంటే, ముస్లిం పర్సనల్ లా ఏం చెప్తుంది, షరియత్ లా అంటాము, 1937. కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో, కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో నలుగురు వరకు భార్యలను చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇవన్నీ కుదరదు, షరియత్ లాను కూడా కాదు అని చెప్పేసి అస్సాం ప్రభుత్వం అందరికీ వర్తించే విధంగా, అంటే ముస్లిమ్స్కి కూడా వర్తించే విధంగా బహుభార్యత్వ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓకేనా? ఇంకా మిగతా ఏ రాష్ట్రం కూడా చేయలే అట్లా. షరియత్లాను ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాలు అట్లా చేయలేకపోతున్నాయి. అందరికీ వర్తించే విధమైనటువంటి బహుభార్యత్వ నిషేధ చట్టాన్ని తీసుకురాలేకపోతుంది. బట్ అస్సాం హ్యాస్ డన్ దిస్ వెరీ రీసెంట్లీ. ఓకేనా? ఒక వ్యక్తి అప్పటికే చట్టబద్ధమైన భార్య లేదా భర్త ఉండగా ఆ వివాహం లేదా విడాకుల ద్వారా రద్దు కాకముందే ఇంకొక వివాహం చేసుకోవటం బహుభార్యత్వం. ఓకేనా? రవి వింటున్నావా? హ్మ్. శిక్ష శిక్ష ఏంటి అంటే, బహుభార్యత్వ నేరానికి పాల్పడిన వ్యక్తికి 7 సంవత్సరాల వరకు శిక్ష. అదేంటి, తెలిసి చేస్తే 7 సంవత్సరాలు. నేను ఊరికే రెఫరెన్స్ గుర్తుంటుందని అంటుంటా, నువ్వేమి హట్గా మాకు. రెండోది, లేదు తెలిసి కాదు, దాచిపెట్టి మరి ఇంకొక వివాహం చేసుకుంటే 10 సంవత్సరాలు. సో ఈ చట్టంలో ప్రస్తావించినటువంటి గరిష్ట శిక్ష ఎంత? 10 ఇయర్స్. మినిమం 7 ఇయర్స్. రైట్? బహుభార్యత్వ వివాహాల్లో పాల్గొన్న గ్రామ పెద్దలు, ఖాజీలు, తల్లిదండ్రులు కూడా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందట. ఉం? బాధిత మహిళకు పరిహారాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. బాధిత మహిళకు అంటే మొదటి భార్యకు కంపెన్సేషన్ ఉందట. అయితే 6వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అస్సాంలో ఉన్నాయి. 6th షెడ్యూల్లోకి వచ్చే ప్రాంతాలు లైక్ సపోజ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారట. దర్యాప్తు ఎట్లా అంటే చూడండి, ఈ చట్టం కింద బహుభార్యత్వం అనేది కాగ్నిజబుల్ అఫెన్స్.
ఇట్స్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటమ్మా ప్రసన్న చెప్పు. బెయిల్ ఒక్కటేనా కాగ్నిజబుల్ అఫెన్స్? ఇంకా ఎనీబడి? సో కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ మీద పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే చాలా తీవ్రమైనటువంటి అఫెన్సెస్ అవి. కాగ్నిజబుల్ అఫెన్సా ఏదైనా మీరు సమాజంలో నిత్యం నేరాలు చూస్తూ ఉంటారు. నేరాలు లేని వార్తాపత్రిక ఉందా? ఏ ఒక్క రోజన్నా మీరు వార్తాపత్రిక చూసారా? నేరాలు చూస్తూ ఉంటారు. అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా అనేది ఐడెంటిఫై చేయాలి. చాలా తీవ్రమైన నేరాలను ఏమని పిలుస్తాము? కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని పిలుస్తాం. హత్య, అత్యాచారము, దోపిడీ, ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అరెస్ట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్కి వారెంట్ అవసరం ఉండదు. నో వారెంట్ రిక్వైర్డ్. వచ్చేయచ్చు, నిన్ను పట్టుకొని వెళ్ళిపోవచ్చు. పోనీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోర్టు అనుమతి కావాలంటే అవసరమే లేదు. తక్షణమే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. సార్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి మరి అంటే చూడండి, చాలా తక్కువ తీవ్రమైనవి. సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెంపదెబ్బ కొట్టా పక్కన్ని, ఇట్స్ ఏ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. దీనికి వారెంట్ ఖచ్చితంగా కావాలి. మ్యాజిస్ట్రేట్ నుంచి ఆదేశాలు ఉండాలి. మ్యాజిస్ట్రేట్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఖచ్చితంగా వారెంట్ ఉండాలి. షో మీ వారెంట్, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని సినిమాల్లో అంటారు. సినిమాలో అంటే ఏంది? ఏ చూయించు, వారెంట్ చూయించు అంటాడు. అంటే ఏంటి అది? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని అర్థం. దర్యాప్తు చేయడానికి కూడా, ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా మెజిస్ట్రేట్ అనుమతి కావాలి. ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యరు. ఓకేనా? ఎఫ్ఐఆర్ చేయరు. మెజిస్ట్రేట్ అనుమతితో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ అనేది నమోదు చేస్తారు అంతే. నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్, దాన్ని ఎఫ్ఐఆర్ అనకూడదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన దేశంలో హిందూ వివాహ చట్టం కానీ, ఐపీసీ సెక్షన్ 494 కానీ, ఇప్పుడు ఏమంటున్నాం? ఉమ్? ఏ? బిఎన్ఎస్ అంటున్నాం కదా. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు ఎందుకు స్పెషల్గా అంటే ఇప్పుడే చెప్పాం మనం. అక్కడ ముస్లిం పర్సనల్ లాని అధిగమించడం కోసం, టు ఓవర్కమ్ దట్ ముస్లిం పర్సనల్ లా అక్కడ చేశారు. ఇండియా మొత్తం ఆల్రెడీ ఆయా చట్టాలు, పర్సనల్ లాస్ బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్నాయి. ఒక ముస్లిం పర్సనల్ లా లేదా షరియత్ యాక్ట్ 1937లో వచ్చింది. అది మాత్రం అక్కడ బహుభార్యత్వాన్ని అలో చేస్తుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో నలుగురు వరకు భార్యలను కలిగే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావడానికి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్ కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్. మనం మామూలుగా థియేటర్కి వెళ్తాము. థియేటర్కి వెళ్తే ఇట్లా సీట్స్ ఉంటాయి. ముందేం చూస్తాము? మంచి మూవీ చూస్తాం, చిరంజీవి డాన్స్ వేసేది ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ కూర్చొని అంతరిక్షంలోని అద్భుతాలను చూస్తారు. స్పేస్లోని అద్భుతాలను చూస్తారు. గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్రాలు ఇలాంటివి చూస్తారు. దాన్ని ఏమని పిలుద్దాం? ప్లానెటోరియం అని పిలుద్దాం. ఉమ్? ఈ ప్లానెటోరియం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. అవర్ క్యాపిటల్లో ప్లానెటోరియం రాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి ప్లానెటోరియం ఏర్పాటు కాబోతోంది. ఈ ప్లానెటోరియం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది బెంగళూరులో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. మనం ఎస్ఎన్టీ క్లాసులో దీని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. రికార్డెడ్ వర్షన్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. సో దీనితోటి ఎంఓయూ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఇంతకు ముందు ఈ ప్లానెటోరియంస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఉన్నాయి ఆల్రెడీ. హైదరాబాద్ దగ్గరలో కూడా ఉన్నట్టుంది. అక్కడ ఏం చేస్తారంటే రికార్డు చేసిన నక్షత్రాలు, గ్రహాలు చూస్తారు. కానీ ఇక్కడ రాబోయేటటువంటి ప్లానెటోరియంలో రియల్ టైంలో ప్రత్యక్షంగా ఆకాశాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు. అదేంటి సార్ అట్లా ఎట్లా అంటే, మనకు దేశంలో హ్యాండ్లే ఉందండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఎస్ఎన్టీ క్లాసులో పోయినసారి కరెంట్ అఫైర్స్ సెషన్లో విపరీతంగా చెప్పుకున్న ప్రదేశం హ్యాండ్లే. ఇది లద్దాఖ్లో ఉంది. ఇది ఆకాశంలోని నక్షత్రాలు అత్యంత స్పష్టంగా చూడగలిగే ప్రదేశం ఇది. హాన్లే, లదాఖ్. ఇక్కడ రాత్రిపూట నక్షత్రాలు, గెలాక్సీని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ
ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఒక అబ్జర్వేటరీ పెట్టారు. ఆ అబ్జర్వేటరీ ద్వారా మీరు స్పష్టంగా చాలా దగ్గర నుంచి నక్షత్రాన్ని చూసినట్టు, గెలాక్సీని చూసిన అనుభూతిని పొందొచ్చు. అక్కడ దాన్ని రియల్ టైంలో ఇక్కడ మనం చూడబోతున్నాం అమరావతి ప్లానిటోరియంలో. మనం ఒప్పందం అలా పెట్టుకున్నాం, టెక్నాలజీ అలా అడాప్ట్ చేస్తారు. ఓకే. దెన్ ఇంకొక ప్రదేశం ఉంది, కొడైకెనాల్, తమిళనాడు. ఇక్కడ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారి అబ్జర్వేటరీ ఉంది. ఇంతకీ ఐఏఏ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో మనం లద్దాఖ్, కొడైకెనాల్ వెళ్లకుండానే అక్కడి స్పష్టమైన ఆకాశాలను అమరావతి నుంచే ప్రత్యక్షంగా చూసే వెసులుబాటు ఈ అమరావతి ప్లానిటోరియం కల్పించబోతుంది. బహుశా నెక్స్ట్ జనరేషన్కి ఇది అందుబాటులోకి వస్తుంది. మన జనరేషన్కి వస్తుందిలేండి, ఒక 5 ఇయర్స్లో వచ్చేస్తుంది. ఇక అమరావతితో పాటు మైసూర్లో కూడా ఇటువంటి అత్యాధునిక ప్లానిటోరియం ఏర్పాటు కాబోతుందట ప్రజెంట్. దీనికి నిర్మలా సీతారామన్ తన ఎంపీ లార్డ్స్ నిధులు ఇస్తున్నారు. దెన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. మన దేశంలో ఆస్ట్రాలజీ, ఆస్ట్రోఫిజిక్స్లో పరిశోధనలు చేస్తున్న ప్రఖ్యాత సంస్థ ఏది అంటే గవర్నమెంట్ తరఫున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఇక ఈరోజు ఇంకొక ముఖ్యాంశం ఏమిటి అంటే జీడిపి ఎస్టిమేట్స్. మనకి క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం కదా, ఒక ఆర్థిక సంవత్సరాన్ని క్వార్టర్స్గా డివైడ్ చేస్తాం. Q1, Q2, Q3, Q4. Q1 అంటే ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 3 నెలలు. అట్లా 4 మూళ్ళు 12 సంవత్సరాలు. 3 నెలల కాలాన్ని ఒక క్వార్టర్ అంటాం కదా. 4 క్వార్టర్లు మొత్తం ఒక సంవత్సర కాలం, ఆర్థిక సంవత్సరం. సో ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జాన్, ఫెబ్, మార్చ్ ఫోర్త్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్లో అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ కాలంలో మన ఇండియా 8.2% గ్రోత్ రేట్ని రికార్డ్ చేసిందట. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 8.2% గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఇది 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి. అంటే 6 క్వార్టర్స్ తర్వాత ఈ స్థాయిలో గ్రోత్ రేట్ రికార్డ్ కావటం అనేది ఫస్ట్ టైం. 6 క్వార్టర్స్ అంటే 6 × 3 18 మంత్స్ తర్వాత ఇంత హైయెస్ట్ గ్రోత్ రేట్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకేనా. ఇంతకీ ఈ జీడిపి ఎస్టిమేట్స్ని అందించే సంస్థ ఏంటి మన దేశంలో? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర జాతీయ గణాంక కార్యాలయము, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది, MOSPI. ఇక అమరావతికి ఆర్థిక శక్తి. ఏ దేశంలో ఏ ప్రదేశంలో కూడా ఒకే దగ్గర 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ లేవు. ప్రజెంట్ దేశంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు లేవు. కానీ మన అమరావతిలో ఎస్టర్డే 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ప్లస్ 2 బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు అంటే రీజనల్ హెడ్ క్వార్టర్స్ యొక్క ఏర్పాటుకు ఒకేసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు ఎస్టర్డే, అంటే 28న. సో ఇది అమరావతికి ఒక ఆర్థిక శక్తి లాంటిది. అంటే రీజనల్ హెడ్ క్వార్టర్స్ అన్నీ అమరావతిలో పెడుతున్నారు ఒక దగ్గర. 15 అట. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా, ప్రైవేట్ ఇంకా రాలా. ఒక ప్రైవేట్ బ్యాంక్ పేరు చెప్పండి. HDFC, యాక్సిస్. ఎంప్లాయీస్కి బాగా ఐడియా ఉంటుంది, ఎందుకంటే వాడు తొందరగా లోన్ ఇస్తాడు. సార్ లోన్ తీసుకుంటారా సార్ అని ఫోన్ చేస్తాడు. మీకు జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఫోన్ చేసేది HDFC. అట్లా. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ టుడే సెషన్ కంక్లూడెడ్. కరెంట్ అఫైర్స్ ఇంకా స్టిల్ వీ హ్యావ్ 1 వీక్ బ్యాలెన్స్. కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ సెషన్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ తీసుకుంటాము. కరెంట్ అఫైర్స్ అనేవి పెండింగ్ అసలు ఉండకూడదు. సెప్టెంబర్ 8న స్టార్ట్ అయింది. ఆ రోజు ఏంటి స్పెషాలిటీ? అక్షరాస్యత దినోత్సవం. సూపర్ అమ్మా. లిటరసీ డేనా స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ చేస్తాము. మళ్ళీ మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకసారి అన్మ్యూట్ చేయి మన ఫ్రెండ్స్ని.